హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇదే కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే కనుక నేను ప్రియాంక. ఈరోజు వీడియోలో తెలంగాణ టూరిజంతో తిరుమల ట్రిప్ ఎలా ఉంటుందో నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. కాదు, ఇప్పుడు రోజులు మారాయి. ఒక 10 days ముందు మనం అనుకున్నా సరే అప్పటికప్పుడు తిరుమల వెళ్ళి రాగలం. సో మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి తెలంగాణ టూరిజం అని మీరు ఏ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారు, తిరుపతి అయితే తిరుపతి, కాళహస్తి అయితే కాళహస్తి, మేమైతే తిరుపతి కాబట్టి సర్చ్ చేస్తే ఏదైతే ఫస్ట్ ట్యాబ్ ఉంటుందో అది మీకు ఒరిజినల్ వెబ్సైట్ అనమాట. అందులో మీరు ఏజెంట్ లాగిన్లో ఏజెంట్ లాగిన్ అని కొడితే మీకు డీటెయిల్స్ వస్తాయి. మీరు బై బస్ త్రూ వెళ్ళాలా, ఫ్లైట్ త్రూ వెళ్ళాలా అని చెప్పి మీరు పిక్ చేసుకోండి. ఓన్లీ తిరుమలే కాదు, విత్ తిరుమల అండ్ కాణిపాకం లేదా తిరుమల అండ్ ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్ అలా కూడా మనము పిక్ చేసుకోవచ్చు. మేమైతే ఓన్లీ తిరుమల అనుకున్నాం కాబట్టి హైదరాబాద్ టు తిరుపతి ఏసీ స్లీపర్ చూసుకున్నాము. డేట్ కన్ఫర్మ్ చేసుకుని బుకింగ్ మీద క్లిక్ చేస్తే అవైలబుల్ సీట్స్ కనిపిస్తాయి అన్నమాట. స్లీపరే కాబట్టి ఐదర్ పైన ఆర్ కిందన ఎక్కడ చోట పిక్ చేసుకోవచ్చు మనము. అండ్ అక్కడ పికప్ పాయింట్ ఒకటి ఉంటుంది. మాకు జేఎన్టీయూ దగ్గర కాబట్టి మేము జేఎన్టీయూ పిక్ చేసుకున్నాం. సో లాస్ట్ కిందన మీ నేమ్ అండ్ మీ డీటెయిల్స్ ఇచ్చి ఫిలప్ చేయాలన్నమాట. మాకు బేబీ ఉంది, బట్ బిలో 3 years లోపు వాళ్ళకి టికెట్ అవసరం లేదు. సో మా బేబీ అంతకన్నా చిన్నది కాబట్టి తనకి డీటెయిల్స్ అక్కర్లా, జస్ట్ తన వ్యాలిడ్ ఐడి ఉంటే చాలు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ని ఫిలప్ చేయాలి. ఒకసారి డీటెయిల్స్ అన్నీ క్రాస్ కన్ఫర్మ్ చేసుకుని మీరు పేమెంట్ పేజ్కి ప్రొసీడ్ అవ్వండి. సో మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి పాపప్ వచ్చినప్పుడు దాన్ని ప్రింట్అవుట్ తీసి పక్కన పెట్టుకోండి అనమాట. ఎందుకంటే బోర్డింగ్ టైంలో మీరు టికెట్స్ చూపించాలి అండ్ ఆల్సో మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తారో దాన్ని ఫోటో కాపీ కూడా చూపించాలన్నమాట. సో మాకు పర్ హెడ్ 4,400 పడింది. ఈ ప్యాకేజ్ వచ్చేసి ఓన్లీ తిరుమల దర్శనం ప్లస్ పద్మావతి అమ్మవారి దర్శనం అనమాట. అయితే మాకు ట్రావెల్ డే రోజున 1 o'clockకి కాల్ వచ్చిందనమాట టూరిజం వాళ్ళ నుంచి. లైక్ కేపీహెచ్పి దగ్గర 4:45కి మీకు పికప్ ఉంటుంది అని చెప్పి. సో యాక్చువల్ పికప్ పాయింట్ వచ్చేసి బ్రహ్మరాంబ థియేటర్ ఆపోజిట్లో పిల్లర్ నెంబర్ 686 దగ్గర మియాపూర్ వెళ్ళే సైడ్ బస్ స్టాప్ ఉంది, అక్కడ పికప్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు నేను 2-3 వీడియోస్లో చూశాను, ఒక పికప్ వ్యాన్ వచ్చి ఇక్కడి నుంచి బేగంపేట్కి తీసుకెళ్ళి మెయిన్ బస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ మాకు అలా కాదు, రావడమే మెయిన్ బస్ వచ్చిందనమాట. లైక్ ఓల్వో బస్, ఇది చాలా బాగుంది, కొత్తగా. లోపల చూపిస్తాను పదండి. సో బస్ బోర్డింగ్కి ముందు ఒక లేడీ వస్తారు, వచ్చి మన టికెట్స్ అండ్ మన సీటింగ్స్ అన్నీ ఎక్కడున్నాయని చెప్పి చెక్ చేస్తారనమాట. ఈ టైంలోనే మనము మన బోర్డింగ్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా ఐడి ప్రూఫ్ సాఫ్ట్ కాపీస్ ఆవిడకి చూపిస్తే సరిపోతుంది. లగేజ్ కింద ట్రంక్లో పెట్టుకుని మనం పైకి వచ్చేయచ్చు. సో ఈ బస్లో వచ్చేసి మేము అప్పర్ సీట్స్ తీసుకున్నాం అనమాట. బేబీతో కొంచెం బాగుంటుంది కదా అని. కిందన అయితే అది పరిగెట్టుకుంటూ పారిపోయి వెళ్ళిపోద్ది. సో అందుకని పైన పిక్ చేసుకున్నాము. వీళ్ళ పంచువాలిటీ నాకు బాగా నచ్చింది. 4:45కి బోర్డింగ్ అంటే కరెక్ట్గా 4:50కి అక్కడి నుంచి బస్ స్టార్ట్ అయిందనమాట. సుమారు ఒక 1.5 hour గ్యాప్లో మేము బేగంపేట్ రీచ్ అయ్యాము. అది మెయిన్ బోర్డింగ్ పాయింట్. చాలామంది అక్కడ బస్ ఎక్కారు. ఒక 40 నుంచి 41 members ఉంటారు మొత్తం బస్ మొత్తానికి. సో కొంచెం సేపు అయిన తర్వాత ఆ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి మొత్తం అంతా క్రాస్ చెక్ చేసుకున్నారు, అందరూ ఎక్కారా, అందరి దగ్గర ఐడీస్ ఉన్నాయా అని చెప్పేసి. సో అరౌండ్ 8:30-9 o'clockకి అనుకుంటా డిన్నర్ కోసం అని చెప్పి ఒక దాబా దగ్గర ఆగాము. దాబా కాదు, ఐ థింక్ ఇట్స్ లైక్ ఉడిపి వెజిటేరియన్ రెస్టారెంట్. ఫుడ్ బాగానే ఉంది. తీసుకోకుండా రోటీ అండ్ కర్రీ తీసుకున్నాం అనమాట. బేబీకి నేను ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొచ్చాను. సో మేము తినేసిన తర్వాత దానికి తినిపించేసాము. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము జర్నీ స్టార్ట్ చేసింది 15th, 16th గిరీష్ బర్త్డే. అందుకని తినేసిన తర్వాత మేము బస్ ఎక్కాం కదా, midnight లేచి మా బుడ్డిది వాళ్ళ డాడా కోసం కేక్ కట్ చేయించిందనమాట. సో బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే బాబా. సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మేము మంచిగా పడుకున్నాం అనమాట.
తర్వాత రోజు పొద్దున్నే తిరుపతికి రీచ్ అయ్యాము. హోటల్ భీమాస్ ప్యారడైజ్ అని చెప్పి ఇక్కడే మాకు రూమ్స్ తీశారు. ఇది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడెడే. ఇద్దరికి కలిపి ఒక రూమ్ అనమాట. ఒక 1.5 hour అంతా టైం ఇస్తారు మనకి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేయడానికి. అయితే హోటల్లోనే కిందన రెస్టారెంట్ ఉందన్నమాట. బఫే ఉంది అండ్ ఆల్సో మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మాకు ఇచ్చిన రూమ్ ఇలా ఉంది. అండ్ ఈవినింగ్ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా సేమ్ ఇదే హోటల్లో రూమ్స్ ఇస్తారనమాట. బట్ అవి ఇంతసేపు ఇవ్వరు, జస్ట్ బాయ్స్ గర్ల్స్కి సపరేట్గా ఇస్తారు. ఒక ½ an hourలో మనం ర్యాపప్ చేసి వచ్చేయాలి. సో మేము ఇచ్చిన టైంలో ఫ్రెష్ అప్ అయిపోయి కింద రెస్టారెంట్కి వెళ్ళాము. పెద్దగా ఏమీ ఆర్డర్ ఇవ్వలేదు. దోశ అండ్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చామంతే. బుడ్డది నేను ఇడ్లీ తిన్నాము, మా ఆయన దోశ తిన్నారు. ఆ రోజు ఫుల్ వర్షం. అసలు ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యామో కానీ వర్షమే వర్షం. ఆల్మోస్ట్ కొన్ని చోట్ల అయితే ఫుల్గా తడిచిపోయాము. సో ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. బస్లోనే లగేజ్ ఫోన్స్ అన్నీ వదిలేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ టెంపుల్ దగ్గర కౌంటర్లో ఇచ్చి తెచ్చుకునే అంతా మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పి ఆ బస్లోనే వాళ్ళందరూ వదిలేసి వెళ్ళమన్నారు. అందుకే అసలు టెంపుల్ దగ్గర ఒక్క ఫోటో కూడా లేకుండా పోయింది. సో రిటర్న్ మేము తిరుమలకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి తిరుమల సెక్యూరిటీ పాయింట్. ఘాట్ రోడ్ స్టార్ట్ అవడానికి ఫస్ట్ ఉంటుంది. అందరూ లగేజ్ పట్టుకుని దిగి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ సేమ్ బస్లో ఎక్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. నేను ఏమన్నా చూపిద్దామని ట్రై చేస్తే కరెక్ట్గా ఇలా ఫోన్ పట్టుకుంటాను మొక్కలు వస్తాయి, ఇలా ఫోన్ పట్టుకుంటాను వర్షం వస్తుంది. సో అసలు ఏం చూపించలేకపోయాను. అండ్ ట్రిప్లో దర్శనం ఎంత బాగా జరిగిందో కొన్ని విషయాల్లో నేను చాలా అంతే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. లైక్ ట్రిప్ మొత్తానికి మా దగ్గర ఫోన్స్ అసలు లేవు. మహా అయితే ఒక 1 or 2 hours ఉన్నాయి. అందుకే ఏది సరిగ్గా చూపించలేకపోయాను అనమాట. అయితే ఈ ట్రిప్ మొత్తానికి మన తిరుమలలో దిగి మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేదాకా మనకు ఒక గైడ్ ఇస్తారనమాట. ఆయనే మొత్తం చెప్తూ ఉంటారు టైం టు టైం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆయనే తీసుకొస్తారు. సో ఈయన పేరు రామ్, ఈయనే మా గైడ్. ఈయన చెప్తున్నారనమాట. సో దర్శనానికి వెళ్ళే వాళ్ళు అండ్ దర్శనానికి ముందు గుండు గీయించుకోవాలి లేకపోతే ముదుకత్తలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని డిఫరెన్షియేట్ చేసి ఈయనతో పాటు విడిగా తీసుకెళ్తున్నారనమాట. సో మాకు వెళ్ళంగానే ఒక QR కోడ్ ఇచ్చారు. మా బుడ్డదానికి గుండు ప్రోగ్రామ్ ఉంది ఇవాళ. అప్పటిదాకా బాగానే ఉంది. ఎప్పుడైతే ఇలా లోపలికి ఎంటర్ అయ్యామో కళ్యాణ కట్టలోకి, అది అందరి పిల్లల ఏడుపులు చూసి ఇది ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడింది కానీ తర్వాత షీ గేవ్ అప్. బాగానే కోఆపరేట్ చేసింది. సో అంతా బాగానే జరిగింది. ఎప్పుడైతే ఇంకా గుండు ప్రోగ్రామ్ అయిపోయిందో అందరూ కలిసి రామ్ బగీచా అని చెప్పి ఒక బస్ స్టాప్ ఉంటుందన్నమాట తిరుమల కొండ మీదే. అక్కడ అసెంబుల్ అవ్వాలన్నమాట. అదే అసెంబుల్ పాయింట్ బిఫోర్ దర్శనం అండ్ ఆఫ్టర్ దర్శనం. సో రామ్ బగీచా షాప్ నెంబర్ 37లో మా బిలాంగింగ్స్, ఫోన్స్, మొత్తం మన చార్జర్స్, చెప్పులతో సహా అన్నీ అక్కడే వదిలేసి అక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి గుడికి ఒక 1 kilometer అలా ఉంటుంది. సో మేము మా బిలాంగింగ్స్ అన్నీ వదిలేసి 1 o'clockకి అలాగా గుడికి స్టార్ట్ అయ్యాము. బ్రేక్ దర్శనం అనమాట. 300 రూపాయల టికెట్ది. మాకు ఒక 2.5 hours అలా పట్టింది. 2:30 కల్లా బయటకు వచ్చేసాం. కానీ లడ్డూ లైన్ దగ్గర ఇంకా లేట్ అయింది. సో ఆయన అన్నట్టు కరెక్ట్గా 4 o'clockకి మీటింగ్ పాయింట్కి వచ్చేసాం అనమాట. సో ఇంకా వ్రాపప్ అంటే తెలిసిందేగా, అంతా హడావిడిగా అందరినీ తీసుకుని ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ఉంటుంది వీళ్ళకి కూడా. సో దర్శనం అయిపోయిన తర్వాత అంతా చాలా హడావిడిగా జరిగింది. వెంటనే బస్ ఎక్కేసి వెంటనే కిందకు వచ్చేసాము. అండ్ రిటర్న్ అప్పుడు కూడా మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఇస్తారు. మార్నింగ్లో కాదు, జస్ట్ గర్ల్స్కి ఒక రూమ్, బాయ్స్కి ఒక రూమ్ అన్నట్టు. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి బస్ ఎక్కేసామన్నమాట. ఎంత అలసిపోయామంటే లిటరలీ డిన్నర్కి కూడా లెగలేదు మేము. తర్వాత రోజు తెల్లవారుజామున ఒక 5:30, 6 o'clockకి అలాగా
ఎక్కడైతే మమ్మల్ని పిక్ చేసుకున్నారో అక్కడే మమ్మల్ని డ్రాప్ చేశారనమాట. సో అలా జరిగింది మా ట్రిప్. చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనం అయితే ద బెస్ట్. అసలు నాకు చాలా ఆనందం వేసింది. అంత బాగా జరిగింది. బేబీతో ఉన్నందుకు ఇబ్బంది పడతాం అనుకున్నాం కానీ చాలా బాగా జరిగింది అనమాట. సో అదండి ఇవాళ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.